హలో అండి, ఇవాళ వీడియో వచ్చేసి తమ్నైల్ చూసే ఉంటారు కదా, ఎంతో టేస్టీగా ఉండే కలిమిందల కూర. దీన్నే స్క్విడ్ ఫిష్ అంటారు, కండవాయిల కూర అంటారు, అలాగే కోమటి సంచుల కూర అని కూడా పిలుస్తారు. దీనికోసం ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకుని ఆయిల్ 2 గరిటెల వరకు వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నారు. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుంటున్నారు. ఇందులోనికి ఒక 7-8 చిల్లీస్ని ఘాట్లు పెట్టి ఈ విధంగా వేసుకుని వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా వేగాలి కాబట్టి ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే రెడీ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ విధంగా దంచుకుని రెడీ చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆనియన్స్ వేగాయి కాబట్టి ఇందులోనికి 5 చిన్న సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నారు. ఇప్పుడు ఆనియన్స్ ఇంకా టమాటాస్ కూడా సాఫ్ట్గా మగ్గాలి, అప్పటి వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి తగినంత సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని వీటిని బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోనికి కలిమిందలను కూడా వేసేసుకుని వాటిని కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. వీటిని ఒక సైడ్ డిష్ లాగా అయితే తీసుకుంటారంట. మెయిన్ డిష్ లాగా అయితే ఇది సరిపోదు, ఎక్కువ రాదు అని చెప్పేసి దీని ఒక సైడ్ డిష్లా మాత్రమే తీసుకుంటారంట. చూసారు కదా, చాలా హెల్త్కి మంచిదంట. సీ ఫుడ్ కాబట్టి చాలా మంచిదంట. దీన్ని క్లీన్ చేసుకోవడానికి టైం పడుతుంది కానీ చాలా చాలా మంచిదంట హెల్త్కి. ఇప్పుడు వేగాయి కాబట్టి 2 స్పూన్ల వరకు కారాన్ని అయితే వేసుకుంటున్నారు. చిల్లీస్ ఎక్కువే వేసుకున్నారు కాబట్టి కారాన్ని ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నారు. ఈ కారం కూడా ముక్కలకి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకుని దీన్ని కూడా ఒక 5 మినిట్స్ బాగా వేయించుకుంటున్నారు. ఇలా ఆయిల్లో ఎక్కువగా వేయించుకుంటే మనకి కూర అనేది కూడా చాలా టేస్ట్ అనేది బాగుంటుందంట. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి కొంచెం అడుగంటుతూ ఉంటుంది కాబట్టి దీన్ని బాగా కలుపుకుంటూ ఈ విధంగా ఒక 5 మినిట్స్ అయినా బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోనికి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. కుక్కర్లో వేసుకుంటే కనుక అంత వాటర్ అయితే పట్టదంట. ఇది కుక్కర్లో వేయట్లేదు కాబట్టి ఇలా కడాయిలో చేసేటప్పుడు అయితే మనకి ముక్క మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మంచిగా ఒక 10 to 15 మినిట్స్ అయినా బాయిల్ చేసుకోవాలంట. చూసారు కదా, ఈ విధంగా ముక్క మునిగాలి. ముక్క మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకుని ఒక 10 to 15 మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలి బాగా. మీకు ఒక 15 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. కూర అయితే మంచిగా వచ్చేసింది. దాన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కలిమిందల కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.